కృపా సింహాసనం దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమటువంటి సంఘమా, ఈరోజు పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి అంశము దేవదూతలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఏంజల్స్. నేటి వాగ్దానము, టుడేస్ ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ ఈస్ ఫౌండ్ ఇన్ ద బుక్ ఆఫ్ సామ్స్ 34:7. కీర్తన 34:7 వచనంలో ఉన్నటువంటి వాగ్దానాన్ని పరిశుద్ధాత్ముడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కలిసి నాతో చెప్పండి. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. తండ్రి నీ ప్రేమకై వందనాలు. ఇంతవరకు ఆరాధన చేయడానికి పరిశుద్ధాత్ముడా సహాయము దయచేసావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రార్థన విన్నపములు యేసయ్య నామములో చేయడానికి సహాయము దయచేసావు. నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా నీవు సిద్ధపరిచిన పరిశుద్ధమైనటువంటి వాక్యమును వినటానికి, వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయమును, వాక్యమునకు లోబడి వాక్యానుసారముగా జీవించేటువంటి జీవితమును పరిశుద్ధాత్మను నీవు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో ఈ స్థలం నుండి మా జీవితాల నుండి పారదలతో బయట బంధిస్తున్నాం. యేసు ప్రభుని ఒప్పుకొనుచు నేటి వాక్యపు అభిషేకము, ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచు యేసు ప్రభు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. షాలోమ్. నేటి అంశము దేవదూతలు. ప్రియమైనటువంటి సంఘమా, దేవదూతలు వాళ్ళ యొక్క పేర్లు ఏమిటి, వాళ్ళు చేసేటువంటి పనులు ఏమిటి, పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు చేసినటువంటి పనులు ఏమిటి, క్రొత్త నిబంధన గ్రంథంలో వాళ్ళు చేసిన పనులు ఏమిటి, ఈ 3 రకాలైనటువంటి విషయాలను, ప్రశ్నలకు జవాబులను తెలుసుకుందాం. హూ ఆర్ ది ఏంజల్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్స్ అండ్ who are the angels and what are their duties and the responsibilities in the Old Testament and in the New Testament అనేటువంటి సత్యాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా పరిశుద్ధాత్ముడు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ యొక్క దేవదూతల గురించి, వీళ్ళు దేవుని చేత సృష్టించబడినటువంటి ఆత్మజీవులు. దే వర్ క్రియేటెడ్ బై గాడ్. ప్రియమైనటువంటి సంఘమా, మనుషులను సృష్టించక మునిపే, ఈ సృష్టి యావత్తును తండ్రి సృష్టించక మునిపే పరలోకములో తండ్రి దేవదూతలను సృష్టించారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి పరిశుద్ధ గ్రంథము ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక, ద బుక్ ఆఫ్ కొలేషియన్స్, పాల్స్ లెటర్ టు కొలేషియన్స్ చాప్టర్ 1:16. కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలైనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన యందును బట్టి సృజించబడెను. ప్రియమైనటువంటి సంగమ, ఈ సమస్తాన్ని సృష్టించింది సృష్టికర్త అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి యెహోవా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు కూడా కలిసి ఉన్నారు. ఒకే స్థలంలో ఒకే సమయంలో ఈ సర్వసృష్టిని సృష్టించినప్పుడు ఉన్నారు. మొదటిగా ఈ సర్వసృష్టిని సృష్టించబోయే ముందుగా మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఆకాశము, భూమి, ఈ యొక్క మనుషులు, జంతువులు, పక్షులు, ఈ జీవరాశిని సృష్టింపక మునిపే పరలోకములో తండ్రి దేవదూతలను సృష్టించారు. ప్రియమైనటువంటి సంగమా, దేవదూతల యొక్క శరీరాలు ఎలా ఉంటాయి? వాళ్ళు వేసుకునేటువంటి బట్టలు ఏమిటి? వాళ్ళకి మనలాగా బట్టలు వేసుకోరు. వాళ్ళు మహిమ చేత నింపబడ్డారు. పరలోకములో వాళ్ళ యొక్క శరీరాలు ఎలా ఉంటాయంటే మహిమతో నింపబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా,
కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు పరలోకంలో. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. మరొక సత్యం ఏమిటి అంటే కీర్తన 148 2వ వచనం, కీర్తన 148 12వ వచనం, సామ్స్ 148 verse 2. ఇక్కడ రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. ప్రియమైనటువంటి సంఘమా, వీళ్ళందరూ ఏం చేయాలి? దేవుని స్తుతించాలి అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనంలో 148వ కీర్తన 5వ వచనంలో, యెహోవా ఆజ్ఞయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. ఆయన ఆజ్ఞ ఇచ్చిన వెంటనే అవి కూడా పుట్టించబడ్డాయి, సృష్టించబడ్డాయి దేవదూతలు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ దేవదూతలు వేరు పనులు చేస్తూ ఉంటారు. దేవదూతలు చేసేటువంటి మొదటి పని ఏమిటి అంటే, అవి ది ఏంజల్స్ ఆర్ కాల్డ్ ది మెసెంజర్స్ ఆఫ్ గాడ్. సమాచారాన్ని అందించేటువంటి వాళ్ళు మా సమాచారాన్ని తెలియచేస్తూ ఉంటారు. పరలోకములో తండ్రి ఇచ్చినటువంటి సమాచారాన్ని భూలోకములో ఉన్నటువంటి మానవులకు తెలియచేసేటువంటి సమాచారాన్ని అందించేటువంటి సమాచారకులు వీళ్ళు. రాయభారాన్ని అందిస్తారు, సమాచారాన్ని అందిస్తారు. అది మొదటి పని, భూలోకంలో వాళ్ళు చేసేటువంటి పని. పరలోకంలో వాళ్ళు చేసేటువంటి పని ఏమిటి? ఆరాధన చేస్తూ ఉంటారు. పగలు రాత్రి వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. వీళ్ళు చేసేటువంటి పని. ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఎక్కడ తెలియచేస్తూ ఉన్నాడు అంటే, కీర్తన గ్రంథంలో మనం చూసాం. 148వ కీర్తనలో 2వ వచనంలో మనం చూసాం. వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. కీర్తన 148 2వ వచనం మనం ఇప్పుడే చదువుకున్నాం. అందులో మనం చూసాం వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు స్తుతిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, 148 2లో, ఆయన దూతలారా మీరందరూ ఆయనను స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. వాళ్ళు స్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ సత్యాన్ని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4 verses 8 onwards. 4వ అధ్యాయం 8వ వచనం, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. ఏం చేస్తున్నాయి పరలోకంలో ఈ దేవదూతలు? కోటాను కోట్ల దేవదూతలు, మహిమ చేత నింపబడినటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. కీర్తనల ద్వారా వాళ్ళ స్వరాలతో వాళ్ళు తండ్రిని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. పగలు రాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు? భూత భవిష్యత్ కాలములలో, వర్తమాన కాలంలో, నిన్న నేడు రేపు నిరంతరము కూడా పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు, సర్వాధికారియు దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. పగలు రాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు పరలోకం అంటే? ఆరాధన చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమం, కొంతమంది దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి, కొంతమందికి 4 రెక్కలు ఉన్నాయి. ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క పరిధిని బట్టి దేవుడు వాళ్ళకు అనుగ్రహించాడు. ఆ విధంగా రెక్కలతోటి అవి విసురుతూ ఉన్నాయి. అవి విసిరేటప్పుడు అనేక రకాలైనటువంటి వాయిద్యాల స్వరాలు, సంగీతం వినిపిస్తూ ఉంటాయి. అంటే పరలోకంలో ఏముంది? సంగీతము ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, అక్కడ ఆరాధన ఉన్నది. మొదటి కోయిర ఎవరు? దేవదూతలే మొదటి కోయిర.
ఈ దేవదూతలందరిపైన ఒక దేవదూతని ప్రధానుడిగా చేశాడు తండ్రి. అతని పేరే లూసిఫర్, సాతానుడు. దేవుడు పరిశుద్ధమైన దేవదూతలను చేశారు. పాపం ఉన్నటువంటి దేవదూతలను చేయలేదు. మరి అసలు ఈ యొక్క పాపం ఎలా వచ్చింది అంటే ఆ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి సంఘమా, ఈ యొక్క పరలోకంలో జరిగినటువంటి మొదటి పాపం ఎవరిలో కలిగింది? మొదటి పాపం ప్రధాన దేవదూత. ఈ ప్రధాన దేవదూత వాడు ఎలాంటి వాడు అంటే దేవదూతలందరిపైన అధికారి. సహజంగా ఒక కంపెనీ ఓనర్ ఉంటాడు. కంపెనీ ఓనర్ తర్వాత రెండవ వ్యక్తి ఎవరు? మేనేజర్ గారు. అవునా కదా? ఏ కంపెనీ ఓనర్ అయినా, ఓనర్ బయటికి వెళ్ళాడు అనుకోండి, మిగతా పనులన్నీ కూడా ఎవరు ఆధీనంలో బాధ్యతలు ఉంటాయి? మేనేజర్ ఆధీనంలో ఉంటాయి. అవును కదా? మనకు తెలిసినటువంటి సత్యం. పరలోకములో ఉన్నటువంటి దేవదూతలన్నిటిపైన అధికారాన్ని లూసిఫర్కి అనుగ్రహించాడు. అతని పేరేమిటి అంటే సాతానుడు. ఇతనికి ఆలోచన వచ్చింది. ఏమిటి తనకు కలిగినటువంటి ఆ ఆలోచన? అది పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఆ సత్యాన్ని యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం, ద బుక్ ఆఫ్ యెహెజ్కేల్, చాప్టర్ 28. ఇక్కడ రాయబడినటువంటి సత్యం, ద బుక్ ఆఫ్ యెహెజ్కేల్ చాప్టర్ 28 verse 14 onwards. అభిషేకము నొందిన కేరూబువై ఈ యొక్క ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయం పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి. గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కేరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసేతిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. ఈ ప్రధాన దేవదూత ఎవరు అంటే లూసిఫర్. అతనికి ఉన్నటువంటి అనేక పేర్లు ఉన్నాయి. ఒకటి ఏమిటి అంటే తేజో నక్షత్రము. అతను తేజస్సు కలిగిన వాడు, సౌందర్యవంతుడు, అందగాడు, జ్ఞానము కలిగిన వాడు. అతను దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. ఈ యొక్క కొయర్ అంతటి పైన, ఈ యొక్క దేవదూతలందరి పైన అధికారిగా ఉన్నటువంటి దేవదూత, ప్రధానమైనటువంటి దేవదూత. ఇంకా మరొక స్థలంలో కూడా ఈ యొక్క ప్రధాన దేవదూత గురించి వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథము 14వ అధ్యాయంలో, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 14, ఇక్కడ రాయబడినటువంటి సత్యం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 14 verse 12 onwards. 14వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కెదను, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. మనసులో అనుకున్నాడు. ఏంటి అనుకుంది? దేవుని తర్వాత రెండవ స్థానం నాదే అని తన్ను తాను సమానునిగా ఎంచుకున్నాడు. మనసులో అనుకున్నాడు, సర్వోన్నతునితో నన్ను సమానునిగా చేసి కొందునని
నీవు మనస్సులో అనుకొంటివి కదా. ఏ క్షణానైతే, ఏ సమయంలో అయితే తేజో నక్షత్రముగా, తేజస్సు కలిగిన, సౌందర్యము కలిగిన, జ్ఞానము కలిగిన, శక్తి కలిగిన, పరాక్రము కలిగిన వాడుగా, అధికారిగా ఉన్నటువంటి యొక్క తేజో నక్షత్రము లూసిఫర్ అపవాదిగా, సాతానుడిగా ఆ స్థలము నుండి భూలోకంలోకి త్రోసివేయబడ్డాడు. ఇక భూలోకానికి వస్తే పరిస్థితి ఏమిటి? తన మాట ఎవరంటలేదు. భూలోకంలో అధికారి ఎవరు? ఆది మానవుడు ఆదాము. ఈ సృష్టి పైన, జంతువుల పైన, పక్షుల పైన, సర్వము పైన అధికారి ఆది మానవుడైనటువంటి ఆదాము. ఆ సత్యాన్ని మనం ఆది కాండంలో మనం చూస్తాం. దేవుడు మానవుడిని, ఈ సర్వ సృష్టిని సృష్టించిన తర్వాత 6వ దినాన ఆది మానవుడిని, అవ్వను సృష్టించిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి సత్యం. ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను. జెనసిస్ చాప్టర్ 1 verse 27-28. ఆది కాండము 1వ అధ్యాయం 27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించాను. దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏరుడని దేవుడు వారితో చెప్పాను. అంటే ఏలమన్నాడు, పరిపాలన చేయమని చెప్పాడు దేవుడు. ఎవరికి? ఆది మానవుడు ఆదాముకి. పరలోకముల నుండి ఎవరు త్రోసివేయబడ్డారు? సాతానుడు త్రోసివేయబడ్డాడు, భూలోకానికి త్రోసివేయబడ్డాడు. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 7వ వచనం నుంచి, ది బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12 verse 7 onwards. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గలది, అది ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడేది. కొంతమంది లూసిఫర్ని ఏకీభవించారు, దాంతో పాటు కూడా భూలోకంలోకి త్రోసివేయబడ్డారు. ఇంకా వీళ్ళ పని ఏమిటి? సర్వలోకమును మోసపుచ్చుచు, లోకంలో ఉన్న మానవులందరినీ కూడా మోసపుచ్చాలి. కారణం ఏమిటి? భూలోకములో ఉన్న మానవుడి పైన, జంతువుల పైన, సృష్టి పైన అధికారం ఆది మానవుడు ఆదాముకు ఉన్నది. ఆదాము పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు. ఏ విధంగా అయినా సరే ఆదాముని అవ్వలు మోసం చేసి అధికారాన్ని దొంగిలించాలి. ఈ భూలోకంలో తను పరిపాలన చేయాలి అనేటువంటి ఆలోచన కలిగింది. ఎవరికి? సాతానుడికి కలిగింది. అందువలన తను మోసం చేశాడు. మొదటిగా ఎవరిని మోసం చేశాడు? అవ్వమ్మను మోసం చేశాడు. మొదటి స్త్రీ అయినటువంటి అవ్వ, ఆ తర్వాత ఆదాము. వీళ్ళిద్దరిని పాపము చేయటానికి కారకుడు సాతానుడు. ఈ సృష్టి పాడైపోవటానికి, శపించబడటానికి, మానవ జాతి శపించబడటానికి కారకుడు సాతానుడు. పాపానికి మూల పురుషుడు, మూలము యొక్క సాతానుడు. అందుకే సాతానుకున్నటువంటి పేర్లలో కొనేటువంటి అపవాది అని, ఘట సర్పము అని, సాతానుడు అని, మోసగాడు అని అనేక రకాలుగా పిలువబడుతూ ఉన్నాడు. ఇతనికి ఏముంది? అధికారం. పరలోకంలో అధికారం ఉంది, త్రోసివేయబడిన తర్వాత అధికారం లేదు. ఎప్పుడైతే ఆది మానవుడు ఆదాము, మొదటి స్త్రీ అవ్వ వీళ్ళిద్దరూ పాపం చేశారో ఆ అధికారం తన ఆధీనంలోకి వచ్చేసింది. అప్పుడు తన ఆధీనంలోకి వచ్చిన తర్వాత తనకి ఏమని పిలువబడ్డాడు? ఇహలోకపు దేవత అని పిలువబడ్డాడు అపవాది. ఆలోచన చేయండి. ఈ విధంగా ఈ భూలోకం అంతా కూడా తనను ఆరాధన చేసుకునేలాగా ఈ సర్వ సృష్టిని పాడు చేశాడు. ఈ సర్వలోకమును
మోసం చేస్తూ ఉన్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? సృష్టికర్తను ఆరాధన చేయటం మరచిపోయి, తండ్రి ప్రేమను మరచిపోయి, తండ్రి యొక్క ప్రేమకు, తండ్రి అనుగ్రహించినటువంటి రక్షణకు, నిత్య జీవానికి మానవుడు దూరం అయిపోయాడు. ఎవరి ద్వారా? పాపము ద్వారా. పాపాన్ని ఈ లోకములో ప్రవేశించింది సాతానుడి ద్వారా. ఈ యొక్క సర్వలోకాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు. ఇప్పుడు సర్వలోకం కూడా ఎవరి ఆధీనంలో ఉన్నది? ఈ భూలోకం అంతా సాతాను యొక్క ఆధీనంలో ఉన్నది. అదే సత్యాన్ని ఈ సర్వలోకానికి సాతానుడి యొక్క పేరేంటంటే యహలోకపు దేవత అని పిలువబడుతూ ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏమిటి అంటే అక్కడ రాయబడినటువంటి సత్యం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చిన ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదియే. ఇది వరకే అది లోకములో ఉన్నది. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించుదురు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినను. మనము దేవుని సంబంధులము. దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువల్ల మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము అని పరిశుద్ధాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇతనికి ఉన్నటువంటి పేరు ఏంటంటే అపవాది. ఆది నుండి పాపము చేయించి ఉన్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనంలో కూడా సత్యాన్ని మనం చూస్తున్నాం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము ఇచ్చును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటబడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ లోకములో 2 రకాలైనటువంటి జనాంగము ఉన్నది. తండ్రిని ప్రేమించేటువంటి వారు దేవుని యొక్క పిల్లలు. సర్వమును సృష్టించాడు తండ్రి. అయితే కొందరికి అధికారము దేవుడు అనుగ్రహించాడు. ఎవరికి? యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన వారికి అధికారము అనుగ్రహింపబడి ఉన్నది. ప్రియమైనటువంటి సంగమా, వాళ్ళు అధికారము కలిగినటువంటి దేవుని యొక్క పిల్లలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ఏమిటి అంటే అక్కడ మనం రాయబడినటువంటి సత్యాన్ని మనం చూస్తున్నాం. మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 8-9 వచనాల్లో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులుగా ఉన్నట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుని నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు అని పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. యోహాను రాసినటువంటి సువార్తలో 1వ అధ్యాయంలో 12వ వచనంలో మరొక సత్యాన్ని చూస్తాం. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 1 verse 12, తన్ను ఎందరంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు. దేవుని పిల్లలయ్యే అధికారం ఎవరికి? విశ్వాసము ఉంచిన వారికి. విశ్వసించని వారు ఎవరు? దేవుని పిల్లలు కాదు. వాళ్ళు ఎవరి పిల్లలు?
అపవాది యొక్క పిల్లలు. ప్రియమైనటువంటి సంఘం, ఇప్పుడు ఈ భూలోకానికి త్రోసివేయబడినటువంటి అపవాదికి ఏముంది? పరలోకానికి అప్పుడప్పుడు వెళ్తాడు, వెళ్ళి చూసి వస్తూ ఉంటాడు, దేవునితో చెప్తూ ఉంటాడు, నీవు చేసినటువంటి సృష్టిని చూడు, నేను విధంగా పాడు చేస్తున్నాను అని రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు. దేవునికి అంతా తెలుసు, సృష్టికర్త అయిన దేవుడు తండ్రికి అన్నీ తెలుసు, యేసయ్యకు అన్నీ తెలుసు, ఆయన ఆల్ఫా ఒమేగా అయినటువంటి దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంటాడు, రిపోర్ట్ ఇస్తూ ఉంటాడు, చూడు నేను ఎలా పాడు చేశానో, సృష్టిని ఎలా పాడు చేశానో అని దేవుడి దగ్గరికి రిపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. అప్పుడు దేవునికి ఒకసారి కోపం వచ్చింది, బాగానే ఉంది, నువ్వు చేసింది, నీ సమయం ఉందలే అని దేవుడు చెప్తూ ఉన్నాడు తనకి. అయితే యోబు గురించి విన్నావా అని దేవుడు సాతానుడు చెప్తూ ఉన్నాడు. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తున్నాం. యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ఏం చూస్తున్నాం అంటే సాతానుడు చేయాలనుకున్నది ఏంటో అక్కడ మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథంలో మనం చూసేటువంటి సత్యం. చక్కగా దేవుని దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు? అపవాది మాట్లాడుతూ ఉన్నాడు. ఆది కాండములో 2వ అధ్యాయంలో, యోబు గ్రంథము 2వ అధ్యాయంలో 6వ వచనం నుంచి, అందుకు యెహోవా, అతడు నీ వశముననున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురూపులతో యోబును మొత్తెను. సహజంగా భూలోకంలో మానవుడికి రోగం కలగడానికి గల కారణం ఏమిటి? మొదటి కారణము పాపము, 2వ కారణము శాపము, 3వ కారణము అపవాది సాతాను. యోబు శరీరం అంతా తల నుంచి పాదాల వరకు చీము కారేటువంటి పుళ్ళుతో బాధించబడ్డాడు. ఎవరి ద్వారా? అపవాది ద్వారా. బాధ వచ్చింది అంటే, భౌతిక పరమైనటువంటి బాధ కలిగింది అంటే దానికి కారణాలు 3. 1 పాపము, 2వది శాపము, 3వది సాతాను. ప్రేమటువంటి సంఘం, ఈ ముగ్గురి ద్వారా శ్రమలు, కష్టాలు, బాధలు భూలోకంలో వస్తాయి. సాతాను భూలోకంలోకి వచ్చిన తర్వాత ఎందులో కూడా ప్రవేశించగలడు? జంతువులలోకి ప్రవేశించగలడు, మనుషులలోకి ప్రవేశించగలడు. సాతాను ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. ఏమిటి ఆ పేర్లు అంటే దయ్యాలు అని, చీకటి అని, అపవిత్ర ఆత్మ అని, వీటికి పేర్లు ఉన్నాయి. ఇంకా మనం ఏం చూస్తామంటే యెజబేలు అనేటువంటి పేరు కూడా ఈ యొక్క సాతానుడికి ఉన్నది. యెజబేలు అనేటువంటి ఒక పేరు, ఒక స్త్రీ పేరు. పాత నిబంధన గ్రంథంలో ఒక రాజు యొక్క భార్య పేరు జెజబేల్ అని వ్రాయబడి ఉంటుంది. అనేక రకాలుగా పిలబడుతూ ఉన్నాడు. ఇతని యొక్క పని ఏమిటి అంటే దోచుకోవటం, రోగాలు కలగజేయటం, నాశనం చేయటం. ప్రభు యేసుక్రీస్తు వారి లోకంలో నివసించినటువంటి కాలంలో ఉన్నప్పుడు అనేక మందిని యేసు ప్రభు వారు స్వస్థపరిచారు. మనం చూసినట్లయితే లూకా సువార్త 26వ అధ్యాయంలో మనం చూస్తాం. అనేక మందిని, మార్కు సువార్తలో యేసయ్య అనేక మందిని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో 30 నుంచి చదువుతున్నాను. గాస్పెల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 1 verse 32 onwards. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తను ఎరిగి ఉండినందున ఆయన ఆ దయ్యములను మాటలాడనీయలేదు. యేసు ప్రభుల వారి యొక్క పేరు చెబితేనే దయ్యములు నమ్మి వణుకుచున్నవి. యాకోబు గ్రంథము 2వ అధ్యాయంలో 19వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. ది బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 2 verse 19, 2వ అధ్యాయం 19వ వచనం.
దేవుడొక్కడేని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కోరుచున్నావా? దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. ఏమిటి అని? యేసు సజీవుడు, యేసు దేవుడు అని నమ్మి వణికిపోతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘమా, మార్కు సువార్త 1వ అధ్యాయంలో 23వ వచనంలో జరిగినటువంటి సంఘటన. ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను. వాడు నజరేయుడవగు యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపచేయుటకు వచ్చితివా? నీవెవడవో నాకు తెలియను, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలు వేశాను. అందుకు యేసు ఊరకుండము, వాణ్ణి విడిచిపోమ్మని దాన్ని గద్దింపగా ఆ పవిత్రాత్మ వాణ్ణి విలవిల్లాడించి పెద్ద కేక వేసి విడిచిపోయాను అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమైనటువంటి సంఘమా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, యేసు ప్రభుల వారు దయ్యాలను పారదోలారు. వీళ్ళు ఎవరు? చనిపోయిన వాళ్ళ ఆత్మలు కాదు, పరలోకముడి భూలోకానికి త్రోసివేయబడినటువంటి దూతలు. ప్రేమైనటువంటి సంఘమా, అవే దయ్యాలుగా మనుషుల్లోకి ప్రవేశించటం, మనుషులను పీడించటం, బాధ పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మరొక సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, లూకా సువార్తలో 8వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సంఘటన మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్తలో రాయబడినటువంటి ఒక సత్యం 8వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినప్పుడు, యేసు ప్రభువు వారు వెళుతూ ఉండగా అక్కడ ఒక వ్యక్తి దయ్యాల చేత పీడించబడుతూ ఉన్నాడు, సమాధుల్లో నివసిస్తూ ఉన్నాడు. అతడు ఏడుస్తూ ఉన్నాడు, కేకలు వేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనం నుంచి, వారు గలిలయకు ఎదురుగా ఉండి గెరసీనీయుల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలు వేసి చెప్పాను. ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను. అది అనేక పర్యాయములు వాణ్ణి పట్టుచూ వచ్చాను గనుక వారిని గొలుసులతోనూ కాలి సంకెళ్లతోనూ కట్టి కావలి అందుంచేది. గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వాణ్ణి అడవిలోనికి తరుముకొని పోయాను. యేసు, నీ పేరేమని వాడిని అడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనుక వాడు తన పేరు సేన అంటే 6000. ఒక వ్యక్తిలో 6000 దయ్యాలు ఆ వ్యక్తిలో ఉన్నాయి చెప్పి పాతాళంలోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకను. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయుచుండెను గనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుకొనగా ఆయన సెలవిచ్చాను. అప్పుడు దయ్యములు ఆ మనిషిని విడిచిపోయి పందులలో చొచ్చాను గనుక ఆ మంద ప్రాపాతము నుండి సరస్సులోనికి ఒడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చాను. ఈ యొక్క దయ్యాలు ఎవరిలోకి వెళ్ళగలుగుతాయి? జంతువులలోకి వెళ్ళగలుగుతాయి. అవి పందులు చచ్చిపోవడానికి గల కారణం ఏమిటి? దయ్యాలు. ఆది కాండములో పాములోకి ఎవరు ప్రవేశించాడు? సాతానుడు ప్రవేశించాడు. సాతానుడికి ఉన్నటువంటి అధికారము భూలోకానికి త్రోసివేయబడిన తర్వాత మానవుడికి రోగాలు కలగజేయటం, యాక్సిడెంట్లు కలగజేయటం, చెడు ఆలోచనలు కలుగజేయటం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా ఉండటానికి ప్రేరేపణ కలిగిస్తూ ఉంటాడు ఈ యొక్క సాతానుడు. దేవుని కార్యాలకు విరుద్ధంగా పనిచేస్తూ ఉంటాడు సాతానుడు, అపవాది. ప్రియమైనటువంటి సంఘమా, కాబట్టి మనం పోరాడేది ఎవరితో అంటే మనుషులతో కాదు, వాయుమండలపు అధికారాలతో. అదే సత్యాన్ని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు పోరాడున్నది
మనుషులతో కాదు, వాయుమండలపు అధికారులతో అని పరిశుద్ధాత్ముడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనం, ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 6:12, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం పోరాడేది ఎవరితోటి? దురాత్మల సమూహం, సాతానుడితో, అతని యొక్క అనుచరులతో మనం పోరాడుతున్నాం. కాబట్టి అందుకు ఎవరు సహాయం దయచేస్తారు? పరిశుద్ధాత్ముడు సహాయం దయచేస్తాడు. వాక్యమై ఉన్న యేసు ప్రభువు వారు మనకి సహాయం దయచేస్తారు. యేసు ప్రభువు వారు అందుకే సెలవిచ్చి ఉన్నారు, ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులను బలపరిచారు. శిష్యుల దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు? దేవదూతలు వచ్చేవాళ్ళు. ప్రియమైనటువంటి సంగమం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చూస్తాం. ఏమిటి అంటే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసేటువంటి సత్యం 14వ వచనం, వీరందరూ 13వ వచనం ఆఖరి లైన్ చదువుతున్నాను. దూతలలో ఎవని గూర్చి అయినను ఎప్పుడైనను చెప్పినా, వీరందరూ రక్షణైన స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. అంటే ఎవరిళ్ళు? దేవదూతలు. పరలోకం నుండి భూలోకానికి వస్తారు. వచ్చి ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు, సహాయం దయచేస్తారు. అదే మన వాగ్దానం. కీర్తన 34:7, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని, అంటే మన ప్రక్కన, మన కళ్ళకు కనిపించరు. ఎవరున్నారు? మన కుడి ప్రక్కన, మన ఎడం ప్రక్కన దేవదూతలు ఉన్నారు. ప్రియమైనటువంటి సంగమం, నీవు ప్రార్థన చేసే వాళ్ళు కనిపిస్తారు, లేకపోతే వాళ్ళు కనిపించరు. సమాచారాన్ని అందిస్తారు, రక్షిస్తారు, కాపాడతారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఉన్నారు పరలోకంలో. ఆ కోట్ల మందిలో, భూలోకంలో ఉన్న కోట్ల మంది ప్రజలలోని రక్షణ పొందిన వారిని కాపాడటానికి, ప్రమాదాల నుండి, బంధకాల నుండి, చీకటి అధికారాన్ని తప్పించటానికి వాళ్ళు సహాయం దయచేస్తూ ఉంటారు. ఈ దేవదూతలకి చావు లేదు. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలకి చావు లేదు. చావు లేనివారుగా దేవుడు వారిని అక్కడ సృష్టించాడు. మానవుడికి కూడా చావు లేదు పుట్టించిన తర్వాత మొదటిగా. కానీ పాపం వలన కలిగినటువంటి జీతము, పాపానికి వచ్చినటువంటి జీతము మరణం. ప్రియమైనటువంటి సంగమం, అయితే దేవదూతలు శక్తిమంతులు. ఎంత శక్తిమంతులు అంటే, వాళ్ళ శక్తి మన ఊహకు అందనంత శక్తి వీళ్ళు కలిగి ఉన్నారు. రాజుల 2వ గ్రంథంలో 19వ అధ్యాయంలో మనం చూస్తాం. సెకండ్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 19:35. రాజుల 2వ గ్రంథము 19. రాజుల 2వ గ్రంథము 19లో 35వ వచనంలో ఆ సత్యాన్ని మనం చూస్తాం. వాటి యొక్క పరిస్థితి ఏమిటి? ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి 185,000 మందిని హతము చేశాను. ఒక్క దేవదూత ఒక్క క్షణంలో 185,000 మంది శత్రువులను హతమార్చాడు. ఆలోచించండి. అంటే అతని యొక్క శక్తి మన ఊహకందనిది. మన కళ్ళు తెరిచి కళ్ళు మూసుకునే లోపు రెప్పపాటున వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. అంతటి అద్వితీయమైన శక్తి కలిగిన వాళ్ళు ఈ యొక్క దేవదూతలు. పరలోకం నుండి భూలోకానికి వచ్చినటువంటి వాళ్ళు. ప్రియమైనటువంటి సంగమం, వాళ్ళ యొక్క సంఖ్య ఎంత ఉన్నది అంటే, కోటాను కోట్ల దేవదూతల వాళ్ళు. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ వీళ్ళ యొక్క సంఖ్య అధికముగా ఉన్నది. వీళ్ళకు తేజస్సు కలిగిన వాళ్ళు, శక్తిమంతులు. వీళ్ళు దేవుని చేత భూలోకములో పంపబడినటువంటి వాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో వీళ్ళు చేసిన కార్యాలను కొన్ని చూద్దాం. ఏమిటి వీళ్ళు చేశారు? మొదటిగా ఏదెను తోటలో నుండి ఆదామును అవ్వను త్రోసివేసిన తరువాత, ఏదెను తోటలో ఏమున్నది? మంచి చెడులను ఇచ్చేటువంటి వృక్షము ఉన్నది.
దాన్ని కాపుదల కాయటానికి, ఏదెను తోటలోకి వీళ్ళు మళ్ళా ప్రవేశించకుండా ఉండటానికి, ఏదెను తోటలోకి ఎవరు కూడా సాతానుడు కానీ దూతలు కానీ ప్రవేశించడానికి అనుమతి లేకుండా ఈ యొక్క దేవదూతలు ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళ కాపులా కాస్తున్నారు. ఏదెను తోటకి, ఆ జీవ వృక్షాన్ని, మంచి చెడు ఇచ్చేటువంటి జీవ వృక్షానికి వాళ్ళు కాపులా కాస్తూ ఉన్నారు ఏదెను తోటలో. అది మొదటిగా దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి పని. రెండవ పని ఏమిటి అంటే మనం చూస్తాం. ఏమిటి అంటే హాగరు దగ్గరకు దేవుడు వెళ్ళాడు. ప్రేమైనటువంటి సంఘమా, ఆది కాండంలో మనం చూస్తాం హాగరు దగ్గరకు దేవుడు ఎందుకు వెళ్ళాడు అంటే ఆవిడ దుఃఖములో ఉన్నది, కష్టములో ఉన్నది, బాధలో ఉన్నది, ప్రార్థన చేసింది. ఆది కాండంలో 16వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తాం. ఆది కాండంలో 16వ అధ్యాయంలో 10వ వచనంలో మొదటిసారిగా దేవదూతలు ఎక్కడికి వెళ్ళాడు? హాగరు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ సత్యం కూడా చూస్తున్నాం మనం 16వ అధ్యాయంలో 10వ వచనంలో. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దానితో చెప్పాడు. ఎవరితో? దేవదూత చెప్పాడు. శారాయికి భయపడి హాగరు పారిపోతూ ఉన్నది. ప్రియమైనటువంటి సంఘమ, అబ్రహాము యొక్క భార్య హాగరు దగ్గరికి, అబ్రహాం దగ్గరికి హాగర్ని పంపింది ఈ యొక్క శారాయి. తన ద్వారా కలిగినటువంటి ఒక కుమారుడిని బట్టి, శారాయి పెడుతున్నటువంటి కష్టాన్ని బట్టి భరించలేక పారిపోతూ ఉంది. అప్పుడు ఇష్మాయిల్ని తీసుకొని పారిపోతూ ఉంది. పారిపోతూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి కనిపించి చెప్పాడు, నీ సంతానాన్ని కూడా నేను వృద్ధి చేస్తాను, అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. ప్రియమైనటువంటి సంఘమ, అయితే మరొక స్థలంలో జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే హాగరుకి దేవదూత కనిపించాడు. 21వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తాం. 21:17లో, అప్పుడు దేవుని దూత, జెనసిస్ 21:17, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వాని గొప్ప జనముగా చేసేదని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్లు ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాడు. దేవుడు అతని చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురం ఉండి వీలు కాడాయను. అప్పుడు అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను. దాహం అని ఏడుస్తూ ఉన్నాడు శివాడు. ఎవరు? ఇష్మాయేలు. దిగులు పడుతూ ఉంది. అప్పుడు దేవదూతను పంపాడు. దేవుడు ఏం చేశాడు? బ్రతికించాడు, నీళ్లు ఎక్కడున్నాయో చూపించాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా హాగరు దగ్గరికి దేవదూత వచ్చాడు. తర్వాత అబ్రహాము దగ్గరికి దేవుడు దేవదూతలను పంపాడు. ఎంతమందిని పంపాడు? 3 పంపాడు. ఆది కాండము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వాళ్ళు 3 వచ్చారు. 3 వచ్చి దేవుడు పంపినటువంటి సమాచారాన్ని తెలియచేశారు. ఎవరికి? అబ్రహాముకి తెలియజేశారు. ఆది కాండము 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అసలు తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. అటు తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చి తిననెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము వెళ్ళాడు. శారాయికి చెప్పాడు. 3 మనుషులు వచ్చారని చెప్పాడు. ఎవరా 3 మనుషులు? దేవదూతలు. 3 దేవదూతలు వచ్చారు. వాళ్ళు చక్కగా ఆహారం కూడా తిన్నారు. అబ్రహాము యొక్క భార్య
వండినటువంటి ఆహారాన్ని కూడా వాళ్ళు తిన్నారు. చక్కగా వాళ్ళు భోజనం చేశారు, సమాచారాన్ని అందించారు. నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, కుమారుని అనుగ్రహిస్తున్నాడు అని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు దేవదూతలు. తరువాత దేవదూతలు పాత నిబంధనల గ్రంథంలో లోతు గారి దగ్గరకు వచ్చారు. ఆదికాండములో 16వ అధ్యాయంలో అబ్రహాము తన యొక్క తల్లిదండ్రులను వదిలిపెట్టి బయటకు వచ్చిన తర్వాత తన యొక్క బంధువు అయినటువంటి లోతును తీసుకుని ప్రాణమై బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క వెళ్ళిపోతున్నటువంటి సమయంలో లోతుకి సమస్య వచ్చింది. ఏమిటి ఆ సమస్య అంటే, చూడండి ఏం చూస్తున్నాం మనం. లోతులో 19వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరునప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందెల కడలేచి మీ త్రోవను వెళ్ళవచ్చునెను. లోతు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. సమాచారం చెప్తున్నారు. సొదొమ గొమొరాని అగ్ని చేత దేవుడు కాల్చివేయబోతున్నాడు. మీరు మీ యొక్క పిల్లల్ని తీసుకొని, మీ యొక్క సంతానాన్ని తీసుకొని, మీ కొడుకుల్ని మీ కోడల్ని తీసుకొని, మీ యొక్క పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళండి అని చెప్పాడు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి చూడదని చెప్పాడు. చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు దేవదూతలు. ప్రియమైనటువంటి సంఘమా, లోతు దగ్గరికి దేవదూతలు వచ్చారు, సమాచారాన్ని అందించారు. ఆ తర్వాత మనం ఇంకా చూసినప్పుడు ఆదికాండములో 28వ అధ్యాయంలో యాకోబు గారి దగ్గరికి దేవదూత వచ్చాడు. యాకోబు గారి దగ్గరికి 8వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపుని పోయి తన తండ్రితో చెప్పాను. లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొన్నటకు పరుగెత్తుకొని వచ్చి అతని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకొని పోయింది. యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? ఈ యొక్క దేవదూత వచ్చాడు. 32వ అధ్యాయంలో మనం చూస్తాం. 32వ అధ్యాయంలో చూస్తాం దేవదూత యాకోబు దగ్గరికి వచ్చినట్టుగా. మొదటి 2 వచనాలు. జెనసిస్ చాప్టర్ 32 వర్సెస్ 1 and 2. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానయిము అను పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున అనగా శేయీరు దేశమందున తన సోదరుని ఏశావు వద్దకు దూతలను తనకు ముందుగా పంపి, వీరు నా ప్రభు అయిన ఏశావు, ఇంతవరకు నేను లాబాను వద్దను నివసించి ఇంటిని. ఎవరు వచ్చారు? దేవదూతలు వచ్చారు. ఎవరి దగ్గరికి? యాకోబు దగ్గరికి. యాకోబు దగ్గరకు వచ్చి సమాచారాన్ని అందిస్తూ ఉన్నాడు. నీ అన్నయ్య వల్ల నీకే సమస్య ఉండదు, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు అని బలపరిచారు. దేవదూతలు యాకోబును బలపరిచారు. ప్రియమైనటువంటి సంఘమా, తరువాత సంఖ్యాకాండంలో మనం చూస్తున్నాం. బిలాము అనేటువంటి ఒక అబద్ధ ప్రవక్త ఉంటాడు. అతని దగ్గరకు దేవదూతలు వెళ్ళటం మనం చూస్తాం. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో మనం చూస్తాం. 22వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తాం. 22వ అధ్యాయంలో 2 నుంచి 4 వచనాల్లో మనం ఒక వ్యక్తిని చూస్తాం. ఇక్కడ బిలాము అనేటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు. మోయాబీలు మిద్యాను పెద్దల్లో ఎద్దు బీటి పచ్చికను నాకివేయునట్లు ఈ జన సమూహము మన చుట్టూ ఉన్నది యావత్తును ఇప్పుడు నాకి వేయుననిది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజు. కాబట్టి అతడు బేయరు కుమారుడైన బీలామును పిలుచుటకు అతని జనుల దేశమందలి నది యొద్ద ఉన్న తోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపాను. బీలాము దగ్గరికి దేవదూతలు వచ్చారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా పాత నిబంధన గ్రంథంలో ఒకరి తర్వాత మరొకరి దగ్గరికి దేవదూతలు వచ్చారు. ఆ తర్వాత మనోహ అనేటువంటి ఒక యాజకుడు ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో మనం చూస్తాం. ద బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 13.
ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఇతని దగ్గరికి వచ్చాడు. ఎవరు? మనోహ దగ్గరికి. మనోహ తన భార్య అంటే ఎలిజబెత్, వీళ్ళకి పిల్లలు లేరు. అప్పుడు దేవదూత వచ్చి చెప్తున్నాడు వాళ్ళకి, ఆ కాలమున 11వ అధ్యాయం 2వ వచనం, ఆ కాలమున దాను వంశస్థుడైన జరియా పట్టణస్థుడును నైనా మనోహ అనునొకడును, అతని భార్య గొడ్రాలై కాపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయాను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమైన మద్యమై అని త్రాగకుందుము, ఉండుము, అపవిత్రమైన దేదియు తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగలి కత్తె వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిస్తీయుల చేతి నుండి ఇజ్రాయిళ్లను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఆమె వెళ్ళి ఎవరికి చెప్పింది? తన భర్తకి చెప్పింది. తరువాత తన భర్త అయినటువంటి మనోహకి దగ్గరికి కూడా దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. కూర్చున్నప్పుడు వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరు? దేవదూతలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమ, వాళ్ళకి సహాయం దయచేస్తూ ఉన్నారు. తరువాత దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు దానియేలు పరిస్థితి ఎలా ఉన్నది అంటే, ఆ రాజు తన్ని సింహపు బోనులో వేశాడు. కారణం ఏమిటి? దానియేలు గ్రంథంలో మనం చూస్తాం, 6వ అధ్యాయంలో చూస్తాం. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి ఒక సత్యం. దేవదూతలు ఎందుకు వచ్చారు? సింహపు బోనులో ఉన్నటువంటి దానియేలుని కాపాడటానికి దేవదూతలు తన దగ్గరకు వచ్చారు. ఆ సత్యాన్ని మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. అంతట రాజు ఆగ్నేయగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించి, అంతట రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టలేకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయి, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతన్ని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక అతని తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించాను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను గదా అనేను. సింహాల యొక్క నోళ్లను మూయించింది ఎవరు? దేవదూత. ప్రేమైనటువంటి సంగమా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? సింహాలు ఉన్నాయి. సింహాల ప్రక్కన ఎవరున్నారు? దేవదూత వచ్చాడు. ఎవరిని రక్షించడానికి? దానియేలుని రక్షించడానికి దేవదూత వచ్చాడు. ఈ విధంగా దేవదూత నిత్యము కాపాడుతూ ఉన్నాడు, వాళ్ళని సంరక్షిస్తూ ఉన్నాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చూస్తాం. ఏమిటి అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళని విడిపించడానికి మోషేని పంపించాడు తండ్రి. నిర్గమాకాండంలో మనం చూస్తాం ఆ సత్యాన్ని. పంపించి ఏమని సెలవిచ్చారంటే, ఈ రాత్రి మీకు విడుదల కలుగుతుంది కాబట్టి మీ ఇంటిలో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కలిసి మీరు ఒక గొర్రెను వధించి ఆ గొర్రె యొక్క రక్తాన్ని మీకు ద్వారబంధాలకు రాసుకున్నాక మీరు లోపలే ఉండండి, బయటికి రావద్దు. సంహారపు దూత వచ్చి ఐగుప్తుల్లోని ప్రథమ సంతానాన్ని కూడా వధిస్తాడు, చచ్చిపోతారని చెప్తాడు దేవుడు. వాళ్ళు అలాగే ఇశ్రాయేలీయులు వాళ్ళ ఇళ్లలో ఉన్నారు. వాళ్ళు సరిపడినంత వరకు ఒక గొర్రెని 2 గొర్రెలు
కోసి ఆ యొక్క రక్తాన్ని ద్వారబంధాలకి రాస్తారు. వాళ్ళు లోపల ఉంటారు. అర్ధరాత్రి అయిన తర్వాత సంహారపు దూత వస్తాడు, విధుల్లో ప్రవేశిస్తాడు. వచ్చి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఐగుప్తులందరి యొక్క ప్రథమ సంతానం, జంతువులలో మనుషులని ప్రథమ సంతానాన్ని చంపివేస్తాడు. సంహారపు దూత అని అతనికి పేరు. ఈ విధంగా పాత నిబంధన గ్రంథంలో దేవదూతలు చేసినటువంటి అనేక కార్యాలను మనం చూసాం. ప్రేమటువంటి సంఘం, క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినప్పుడు ప్రత్యేకంగా యేసు ప్రభు వారి యొక్క పుట్టుక గురించి గాబ్రియేలు దేవదూత తెలియచేస్తూ ఉన్నాడు. ప్రేమటువంటి సంఘమ, మొదటిగా ఎవరు? వీళ్ళందరిపైన అధికారి లూసిఫర్. ఆ అధికారాన్ని కోల్పోయాడు, త్రోసివేయబడ్డాడు. తర్వాత సైన్యములకు అధిపతిగా మిఖాయేలును దేవుడు నియమించాడు. ఆ తర్వాత గాబ్రియేలు దేవదూతని నియమించాడు. వీళ్ళు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. పరలోకంలో నుండి గాబ్రియేలు దేవదూత కిందకు దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సత్యాన్ని ప్రకటించడానికి, దేవుని యొక్క చిత్తాన్ని తెలియచేయటానికి పరలోకం నుండి గాబ్రియేలు అనేటువంటి దేవదూత వస్తాడు. ఆయన వచ్చి చెప్తూ ఉన్నాడు. లూకాసు సువార్తలో మొదటి అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తాం. ఏమిటి దేవదూత చెప్పినటువంటి సమాచారాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. మొదటి అధ్యాయంలో 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, నీవు దేవుని వల్ల కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగుదరుని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించినది. సత్యాన్ని ప్రకటించారు. ఎవరు ప్రకటించారు? మరియకు సత్యాన్ని ప్రకటించింది దేవదూత, గాబ్రియేలు అనేటువంటి దేవదూత. ప్రేమైనటువంటి సంగమ, ఆ తర్వాత యేసు ప్రభువు వారు జన్మించిన తర్వాత వాళ్ళకి గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. గొర్రెలు కాచుకుంటూ ఉంటే కాచుకునేటువంటి గొర్రెల కాపురుల దగ్గరికి దేవదూత వెళ్ళాడు. లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక్క తొట్టిలో పడుకొని ఉండును, మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవదూతలు వచ్చారు. గొర్రెల కాపర్లకు సమాచారాన్ని వాళ్ళు తెలియజేశారు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ విధంగా దేవుడు వారికి నిత్యము సహాయము దయచేస్తూ ఉన్నాడు, కాపుదల అనుగ్రహిస్తూ ఉన్నాడు, భద్రత అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు వారి లోకంలో జన్మించారు, మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ రోజున తిరిగి లేచారు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయారు. భూలోకంలో ఆయన యొక్క శిష్యులు పేతురు, యోహాను, ఆంద్రేయ 12 మంది శిష్యుల్లో ఒకడు తప్పిపోయిన తర్వాత, ఇస్కరియోతు తప్పిపోయిన తర్వాత మిగిలిన వారందరూ కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు.
పేతురు ఒకసారి చెరసాలలో బంధించబడ్డాడు. లూకాసు వార్తలో కాదు, అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 12 verse 4. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పాస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవాలని ఉద్దేశించి అతనికి కావలినుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించాను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 7వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత అతని యొద్దకు నిలిచెను. అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రం పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన కలిగినది నిజముగా జరిగిన గ్రహింపగా తనకు దర్శనము కలిగిన తలంచాను. చెరసాలలో ఉన్నటువంటి పేతురుని విడిపించింది దేవదూత. ప్రేమైనటువంటి సంఘం, ఈ విధంగా మనం చరిత్రలో, పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో అనేక మంది దగ్గరికి దేవదూతలు వెళ్ళారు. మన దగ్గరికి కూడా వస్తారు. ఎందుకు వస్తారు? సమాచారాన్ని అందించడానికి, కాపుదల ఇవ్వటానికి దేవుని చేత పంపబడిన వారు కాబట్టి వాళ్ళు వస్తారు. రహస్య రాకడలో వాళ్ళు వస్తారు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 27వ వచనంలో ఆ సత్యాన్ని చూస్తాం. కోటాను కోట్ల దేవదూతలు రాబోతూ ఉన్నారు రహస్య రాకడలో. మాథ్యూ చాప్టర్ 16 verse 27. మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును. కోట్ల మంది దేవదూతలతో యేసు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు. సూర్యుడి కింద మేఘాల పైన రహస్య రాకడలో సార్వత్రిక సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి, జీవ గ్రంథంలో ఎవరి పేరైతే ఉంటుందో వారందరినీ కూడా తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభుల వారు రాబోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి సంఘమా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 18 వరకు మనం చూసినప్పుడు, క్రీస్తునందున్న మృతులు మొదటగా లెగుస్తారు. ఆ తర్వాత సజీవులమైన మనము రెప్పపాటున మార్పు చెంది మహిమదేహంతో కలిసి మధ్యాకాశంలో కలుసుకుంటాం. దేవదూతలు వస్తారు పరిశుద్ధులను తీసుకొని వెళ్ళేటువంటి సమయంలో. అక్కడ మనం చూస్తాం, దేవదూతలను చూస్తాం, యేసు ప్రభుల వారిని చూస్తాం, క్రీస్తునైన ముందున్న మృతులను మనం చూస్తాం. కాబట్టి దేవదూతలు మనకు సహాయం చేయటానికి ఎల్లప్పుడూ ఉన్నారు. కాబట్టి నీవు నేనేం చేయాలి? విశ్వాసముతో, అధికారముతో, పరిశుద్ధాత్మ సహాయముతో ఆజ్ఞాపించాలి. ఎవరికి ఆజ్ఞాపించాలి? దేవదూతలకు ఆజ్ఞాపించాలి. నాకు మీరు సహాయము చేసేటువంటి పరిచారకులు కాబట్టి, సహాయకులుగా మీరు పంపబడ్డారు కాబట్టి నా పని చేయండి అని మనం చెప్పాలి. మన పనులు జరగట్లేదు కదా, చాలా జరగట్లేదు. జరగకపోవడానికి ఎవరు ఆటంకపరుస్తున్నారు? సాతానుడు ఆటంకపరుస్తున్నాడు. దేవతలకు మనం ఆజ్ఞాపించాలి, మీరు వెళ్ళి నా పని చేసిరండి అంటే వాళ్ళు ఏం చేస్తారు? రక్షణ పొందాం కాబట్టి, యేసు రక్తంలో కొనబడ్డాం కాబట్టి, విడిపించబడ్డాం కాబట్టి, ప్రత్యేకించబడ్డాం కాబట్టి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడ్డాం కాబట్టి వాళ్ళు మన మాట వింటారు. ఆది కాండంలో ఆదాము మాట జంతువులు విన్నాయి, సృష్టి వినది. అధికారాన్ని తిరిగి యేసయ్య సిలువలో అప్పగించారు. యేసు రక్తము చేత మనల్ని కొన్నారు. నీవు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు. కాబట్టి విలువబెడి కొనబడినటువంటి నీవు నేను, కృపచేత అభిషేకము పొందబడినటువంటి నీవు నేను, పరిశుద్ధాత్మను పొందినటువంటి నీవు దూతలకు ఆజ్ఞాపించాలి, నా పని చేసి పెట్టు. నా వీసా సమస్య, నా ఉద్యోగ సమస్య, కుటుంబ సమస్య, పిల్లల సమస్యలో నీవే సహాయం చేయి అని ఆజ్ఞాపించాలి. దిగులు పడకూడదు, భయపడకూడదు. నాతో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. పిల్లలతో ఎవరున్నారు? కొడుకుతో ఎవరున్నారు? కూతురుతో ఎవరున్నారు? అమ్మతో ఎవరున్నారు? నాన్నతో ఎవరున్నారు? కుటుంబంతో ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. మీ పని మీరు చేయండి అని ఆజ్ఞాపించాలి. ఆజ్ఞాపించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే యేసయ్య ఉన్నారు, ఆయనను ఎందరు అంగీకరించిరో వారందరికీ అధికారం ఇచ్చుటకు, దేవుని పిల్లలగుటకు అధికారము ఇవ్వబడెను. అధికారము కలిగిన దేవుని పిల్లలుగా, అభిషేకము పొందిన దేవుని పిల్లలుగా నీవు నేను
ప్రవర్తించాలి, ప్రార్థన చేయాలి, యేసయ్య కొరకు జీవించాలి. సువార్తను ప్రకటించడంలో వాళ్ళు సహాయం చేస్తారు, నిత్యము వాళ్ళు సహాయం చేస్తారు. సంఘములోకి ఆత్మలు తీసుకురా అంటే వాళ్ళు తీసుకొస్తారు. నా దగ్గరికి మనుషులను తీసుకురా అంటే తీసుకొస్తారు. నాకు పనులకి సహాయం సహాయం చేసే వాళ్ళు పంపిస్తారు. యజమానుడు మనసు మార్చు అంటే వాళ్ళు మార్చేస్తారు, వాళ్ళు సహాయం చేస్తారు. వాళ్ళ పని ఏంటి? సహాయం చేయడానికి ఉన్నారు. పంపబడినటువంటి సమాచారకులు, పంపబడినటువంటి దేవుని యొక్క దూతలు, పరిశుద్ధమైనటువంటి దేవుని దూతలు. కాబట్టి అధైర్యపడకూడదు, దిగులు పడకూడదు. విశ్వాసం ఉంచాలి, ప్రార్థన చేయాలి, అధికారాన్ని వినియోగించాలి, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవాలి. యేసయ్య కృప మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కలిసి ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీవు ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడినందుకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు. దేవదూతలను ఈ లోకములోకి మా కొరకు పంపించావు, నీకు వందనాలు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించమని సెలవిచ్చావు. నిన్ను నమ్మిన వారిని నిత్యము కాపాడటానికి, ప్రమాదాల నుండి, యాక్సిడెంట్ నుంచి, మరణం నుండి, రోగము నుండి, లోకము నుండి, చీకటి నుండి కాపాడటానికి, మమ్మల్ని భద్రపరచడానికి నీ దేవదూతని పంపినందుకు నీకు వందనాలయ్యా. మేము విన్న సత్యాన్ని ప్రకటించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. యేసు ప్రభువా, నీవు సజీవుడవు, సర్వశక్తిమంతుడవు, మరణించి తిరిగి లేచిన సజీవుడవు, పునరుత్థానుడవు. నీ పునరుత్థానపు శక్తిని, తండ్రి ప్రేమను ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడ నీవే సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. అనుమానాలను, బంధకాలను, అవిశ్వాసాన్ని, చీకటి అధికారాలను యేసు ప్రభు నామములో పారదలతో బయటబంధిస్తున్నాను. యేసు రక్తంలో మా జీవితాలను ముద్రిస్తున్నాం. యేసు ప్రభు శక్తిగల నామంలో దేవదూతలు ప్రతి ఒక్క విశ్వాసి దగ్గరికి వచ్చుదురుగాక, సహాయము దయచేయుదురుగాక, నిత్యము కాపుదల, భద్రత, ఆశీర్వాదము కలుగ చేయునుగాక, తండ్రి సమాచారము బయలుపరచబడునుగాక. యేసయ్య నామములో నీ బిడ్డల జీవితాలను ఆశీర్వదిస్తూ కృతజ్ఞతలు తెలియచేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి ఆశీర్వాదమును, అభిషేకమును, జీవమును యేసు ప్రభు నామములో పొందుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.